పూజా భట్, మోనికా బేడి, పూనం పాండే. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వీరి పేర్లు తెలియని వారుండరు. వారికంటే ఏమీ తీసిపోకుండా మమతా కులకర్ణి యాక్టింగ్ కంటే కూడా వివాదాలతోనే కెరీర్ ని నిర్మించుకున్నారు. 25 ఏళ్ల క్రితమే టాప్లెస్ గా ఓ మ్యాగజైన్ కి ఫోజులిచ్చారు. తనను వ్యతిరేకించిన వారిది బూజు పట్టిన భావజాలమని కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. మాఫియా డాన్లతో పరిచయాలున్నాయనే చర్చ కూడా ఉంది. ఆమెకు రాజకీయ నాయకుల ఇళ్లల్లో ప్రత్యేక పార్టీలు శరా మామూలేనని కూడా అనుకునేవారు. గతంలో బురకా వేసుకున్నారు కూడా. ఆ తరువాత 21 ఏళ్ల పాటు కనిపించలేదు. కట్ చేస్తే తాజాగా కుంభమేళాలో సన్యాసిగా మారారు. శ్రీయామై మమతా నందగిరి మాతగా ప్రకటించుకున్నారు. ఆమె ఏది చేసినా సంచలనమో వివాదమో కావాల్సిందే. అసలు ఆమె నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటి, ఆమె చుట్టూ వివాదాలేంటి, ఇప్పుడు ఎందుకు సన్యాసిగా మారారు అనేది తెలుసుకుందాం. మమతా కులకర్ణి 1972 ఏప్రిల్ 20న ముంబైలో పుట్టారు. తల్లిదండ్రులు వీణాదేవ్, ముకుంద్ కులకర్ణి. తల్లి వీణాదేవ్ రచయిత్రి కూడా. మమతా కులకర్ణి ప్రముఖ రచయిత దండేకర్ మనవరాలు కూడా. మమతా కులకర్ణికి ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె పేరు మోలినా కులకర్ణి. వీరిది యూపీ అయినప్పటికీ ముంబైలో స్థిరపడ్డారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మమతా కులకర్ణి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. ఆమె తల్లికి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది, కానీ వారి కుటుంబంలో ఒప్పుకోకపోవడంతో ఆమె సినిమాల్లోకి రాలేదు. దీంతో తన కుమార్తెను సినిమాల్లోకి పంపించాలని అనుకునేవారు. ముంబైలో ఓ ఫేస్ క్రీమ్ కంపెనీ నిర్వహిస్తున్న కాంపిటీషన్ కి ఫోటో పంపించారు. వారు ఆ కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశారు. అప్పటి వరకు మమతా కులకర్ణికి ఆ విషయం తెలియదు. తల్లి కోరిక మేరకు ఆ యాడ్ లో నటించారు. ఆ తర్వాత పలు యాడ్స్ లో ఛాన్స్లు వచ్చాయి. ఫ్యాషన్ షోలకు హాజరయ్యారు. అప్పటికే పలు మ్యాగజైన్లలో ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఆ క్రమంలోనే సినిమా ఛాన్స్లు వచ్చాయి. 1991లో తమిళంలో రొమాంటిక్ మూవీ నాన్ బర్గల్ లో నటించారు. ఆ తర్వాత ఇదే మూవీని హిందీలో మేరా దిల్ తేరే లియేలో నటించారు. ఈ రెండిట్లోనూ నీరజ్ హీరోగా నటించారు. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ ఈ సినిమాలను డైరెక్ట్ చేయగా, ఆయన తల్లి శోభా చంద్రశేఖర్ కథను అందించారు. ఆ సినిమాలు యావరేజ్ గా ఆడాయి. ఆ తరువాత హిందీలో 1993లో వచ్చిన తిరంగా సినిమా తన కెరీర్ ని మలుపు తిప్పింది. రాజ్ కుమార్, నానా పటేకర్ తదితరులు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా విడుదలైన టైంలో 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ముంబైలో సినిమాను ప్రదర్శిస్తున్న ప్లాజా కాంప్లెక్స్ లో బాంబు దాడి జరిగి 10 మంది చనిపోగా 37 మంది గాయపడ్డారు. ఈ సినిమా కూడా దేశభక్తి నేపథ్యంగా వచ్చిందే. అలా 20 ఏళ్లకే హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకున్నారు మమతా కులకర్ణి. ఆ తరువాత ఆషిక్ ఆవారా, వక్త్ హమారా హే, క్రాంతివీర్, కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడి, బాజీ, చైనా గేట్, ఘటక్ చిత్రాల్లో నటించారు. షార్ట్ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి వచ్చారు. అయితే తన నటనకు, తన అందానికి గ్లామర్ పాత్రలో నటించాల్సిన అవసరం లేకున్నా సబ్సే బడా ఖిలాడిలో ఫుల్ గ్లామర్ పాత్రలో నటించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఇదే అంశం చర్చకు కారణమైంది. పలు విమర్శలు వచ్చాయి. అయితే చిన్నతనం నుండి తాను నమ్మిందే కరెక్ట్ అనుకునే ధోరణి ఉన్న మమతా కులకర్ణి ఆ టైంలోనే మరో సంచలనానికి తెరలేపారు. స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీకి టాప్లెస్ ఫోజ్ ఇచ్చారు. 1995లో టాప్లెస్ ఫోజ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక కొంతమంది హీరోయిన్లు అయితే తమకు ఎంత డబ్బిచ్చినా ఇలాంటి పని మాత్రం చేయమని ఇండైరెక్ట్ గా మమతా కులకర్ణికి కౌంటర్ ఇచ్చారు కూడా. కొందరు ఆందోళనలు చేపట్టారు. అయితే తమపై విమర్శలు చేసిన వారివి బూజు పట్టిన మెంటాలిటీలు అని కామెంట్ చేశారు మమతా కులకర్ణి. తనకు నచ్చినట్లు ఉంటాననే రీతిలో మాట్లాడేవారు. ఆ క్రమంలోనే ఈమెపై కేసు నమోదైంది. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. చివరికి కోర్టు కూడా మమతా కులకర్ణిపై అక్షింతలు వేసింది. క్షమాపణ చెప్పాలని ఆదేశించడంతో పాటు జరిమానా కూడా విధించింది. తనకు నచ్చిన విధంగా ఉంటానని ఎప్పుడూ చెప్పే మమతా కులకర్ణి కోర్టులోనూ అదే విధంగా మాట్లాడడమే ఇందుకు కారణమని, మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటోషూట్ అందుకు కారణం కాదని కూడా చెబుతారు. అయితే తనకు నచ్చిన విధంగా ఉంటానని చెబుతూ అప్పటి వరకు జోష్ మీద ఉన్న మమతా కులకర్ణి కోర్టుకు వచ్చిన విధానం కూడా చర్చకు, వివాదానికి కారణమైంది. తనను ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో కోర్టుకు బురకాలో వచ్చారు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన కొన్ని సంస్థలు ఆమెను వ్యతిరేకించాయి. వార్నింగ్లు కూడా ఇచ్చాయి. తరువాత వారికి కూడా క్షమాపణలు చెప్పారు మమతా కులకర్ణి. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటే సక్సెస్లు వస్తాయి. ఆ లాజిక్ మమతా కులకర్ణి మిస్ అయ్యారని చెబుతారు. చైనా గేట్ సినిమాలో ముందుగా ఆమెకు ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అప్పటికే మమతా కులకర్ణిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. షూటింగ్లకు అందుబాటులో ఉండేవారు కాదనే చర్చ కూడా నడిచింది. అయితే డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి మరో హీరోయిన్ ను పెట్టేందుకు సిద్ధపడ్డారు. దీంతో మమతా కులకర్ణికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం మరోసారి చర్చకు వచ్చింది. ముంబై మాఫియా డాన్ చోటా రాజన్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని, దీంతో మమతా కులకర్ణికి ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందనే చర్చ జరిగింది. అంతేకాకుండా ఆ సినిమాలో చుమ్మా చుమ్మా సాంగ్ ని కూడా ఊర్మిళ కోసం ప్రత్యేకంగా మాఫియానే పెట్టించిందని చెబుతారు. ఆ విషయం ఎలా ఉన్నా
ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. కానీ చుమ్మా చుమ్మా సాంగ్ కి గాను ఊర్మిళకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషిపై తన మాటలతో విరుచుకుపడ్డారు మమతా కుల్కర్ని. ఈ క్రమంలోనే ఆమె పేరు చెబితేనే బాలీవుడ్ లో కొందరు డైరెక్టర్లు భయపడే పరిస్థితి వచ్చిందట. ఆమెకు సెట్ కాని కథలను రాసేందుకు రైటర్లు ప్రాధాన్యం ఇచ్చేవారని, చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లు కూడా ఆమె చేయలేని పాత్రలను, ఆమె సెట్ కాని పాత్రలను రాయాలని కూడా రైటర్లను ప్రోత్సహించేవారని చర్చ జరిగింది. దీంతో క్రమేణా ఛాన్స్లు తగ్గిపోయాయి. 1992 నుండి 1998 వరకు 6 ఏళ్ల పాటు బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన మమతా కుల్కర్ని ఆ తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించారు. 2002 వరకు పెండింగ్ లో ఉన్న సినిమాల్లో నటించారు. బాలీవుడ్ లో 2002లో కభీ తుమ్ కభీ హమ్లో నటించగా 2003లో బెంగాలీలో వచ్చిన శేష్ బొంగ్సోదర్లో నటించారు. తెలుగులో మోహన్ బాబుతో కలిసి దొంగ పోలీస్, బ్రహ్మ సినిమాల్లో నటించగా ప్రశాంత్తో కలిసి ప్రేమ శిఖరంలో నటించారు. ఇక హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ, మలయాళంలో మొత్తం కలిపి 40కు పైగా సినిమాల్లో నటించారు. అప్పటికే తనతో నటించిన హీరోలందరితో రొమాన్స్ చేసిందని, మాఫియా డాన్తో సంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలు రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలకు హాజరయ్యేవారు. ఓసారి బీహార్లో పెద్ద నాయకుడికి సంబంధించి ప్రైవేట్ ఫంక్షన్ లో డాన్స్ చేశారట. ఆ తరువాతి కాలంలో ఆయన దానా స్కామ్ లో ఇరుక్కున్నారు. ఇవే కాదు, దేశవ్యాప్తంగా మమతా కులకర్ణి పేరు నిత్యం వార్తల్లో ఉండేది. వాటిల్లో నిజాలేంటనేది మాత్రం తెలీదు. మొత్తంగా చూస్తే 1998 తర్వాత అప్పుడప్పుడు సినిమా షూటింగ్ కోసం మాత్రమే ముంబై వచ్చేవారట మమతా కులకర్ణి. 2002 నుండి ఎవరితోనూ టచ్ లో లేరు. ఆమె ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియలేదు. ఓవైపు సినిమా డైరెక్టర్పై విమర్శలు, మాఫియా అంశం కారణంగా ఆమెకు ఛాన్స్లు తగ్గాయి. ఆ టైంలోనే ఆమె సడన్ గా కనిపించకుండా పోయింది. ఆ టైంలో ఆమె దుబాయ్కి వెళ్లిపోయిందని, అక్కడే ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుందని, న్యూయార్క్ లో కొన్నాళ్లు ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. తరువాత భర్తకు దూరమైందట. ఆ టైంలోనే మరో చర్చ కూడా జరిగింది. తన పాత బాయ్ ఫ్రెండ్ గా పేరున్న విక్కీ గోస్వామికి ఆమె మళ్లీ దగ్గరయ్యారట. ఈయన డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. దుబాయ్లో జైలు శిక్ష అనుభవించారు. అమెరికాలోనూ నిర్బంధానికి గురయ్యాడు. ఆయన జైలుకు వెళ్లి వచ్చాక మమతా కులకర్ణి మళ్లీ ఆయనతోనే రిలేషన్ లో ఉన్నారని కూడా చెప్తారు. ఇక తన డబ్బుతో ముంబైలోని అంధేరిలో స్కై యాంకరేజ్ అపార్ట్మెంట్ లో 3 ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఆ ఫ్లాట్స్ కి ఎప్పుడు ఎవరు వచ్చేవారో కూడా తెలియదు. కానీ నిక్కీ గోస్వామి ద్వారా ఆ ఫ్లాట్ మెయింటైన్ కోసం కేర్ టేకర్ కి నెలకు 90,000 పంపించేవారట. తన సోదరిని కూడా అప్పుడప్పుడు వెళ్లి చూడమని చెప్పేవారట. అయితే 2014 తర్వాత దేశాన్ని కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ లో విక్కీ గోస్వామితో పాటు ఆమె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆ కేసులో ఇరుక్కోవడంతో చాలా రోజుల పాటు అప్స్టాండింగ్ లో ఉన్నారు. తానే పోలీసులు ఆమెకు నోటీసులు పంపించినా హాజరు కాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ రాకెట్ లో నిందితులకు కెన్యాలోని డ్రగ్ డీలర్లతో డైరెక్ట్ గా సంబంధం ఉందని, ఎఫెడ్రిన్ ను సరఫరా చేసేవారని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. మొత్తం మీద 2,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు విక్కీ గోస్వామి ద్వారా రవాణా అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు 2016లో కెన్యాలో అంతర్జాతీయ డ్రగ్ రింగ్ నిర్వహించిన మీటింగ్ కి మమతా కులకర్ణి, తన ప్రియుడు విక్కీ గోస్వామి కలిసి హాజరయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీరిని నేరస్తుల జాబితాలో చేర్చడంతో పాటు కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది కూడా. ఇదంతా ఒక ఎత్తైతే అస్సోంకి చెందిన విక్కీ గోస్వామి నేపాల్ను కేంద్రంగా చేసుకుని ఇండియాలోకి డ్రగ్స్ ని తరలిస్తారనే ఆరోపణలున్నాయి. ఆయన గతంలోనూ డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయితే పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆమె అబ్స్కాండింగ్ లో ఉండడంతో ఇంటికి నోటీసులు అందించడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అయితే 2019లో ఆమె సడన్ గా ఇండియాలో ప్రత్యక్షమయ్యారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను చెప్పారు. 1996 నుండే నేను ఆధ్యాత్మికత వైపు వెళ్లాను. గురు గగన్ గిరి మహారాజ్ను కలిశాను. కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసేదాన్ని కూడా. నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను. స్టార్ డస్ట్ కు ఇచ్చిన ఫోటోషూట్ పై తరువాత బాధపడ్డాను. ఆ ఫోటోషూట్ చేసిన టైంలో నేను చాలా చిన్నదాన్ని. నిజాలు ఏంటో తెలియకుండానే ఆ పని చేశాను. విక్కీ గోస్వామితో నాకు ఎటువంటి వైవాహిక సంబంధమూ లేదు. అతన్ని 1996లో మొదటిసారిగా కలిశాను. 1998లో అరెస్ట్ అయ్యాడు. 12 ఏళ్లు దుబాయ్ జైల్లోనే ఉన్నాడు. ఆయన జైలు నుండి విడుదలైన తర్వాత నన్ను కలవాలని కోరడంతో నేను కలిశాను. తరువాత విక్కీ గోస్వామి కెనడా వెళ్లాడు. అప్పటికి నేను ఆధ్యాత్మిక అంశాలకు మరింత దగ్గరయ్యాను. సినిమాల షూటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా పూజలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక బ్యాగ్ కూడా ఉండేది. ఆ తరువాత 2002 నుండి 2012 వరకు తపస్సు చేశాను. కొన్నేళ్లు దుబాయ్లో ఉన్నాను. ఆ టైంలోనే ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినలేదు. అయితే విక్కీ గోస్వామి అంటే నాకు అభిమానం. ఆ తర్వాతి కాలంలో విక్కీతో పాటు నన్ను కూడా డ్రగ్స్ కేసులో అమెరికా తీసుకెళ్లారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ తప్పుడు కేసు నమోదైంది. కానీ పోలీసులు నాపై నేరం నిరూపించలేకపోయారు.
నేను ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాక శారీరక సుఖాలు అనే ఆలోచనే ఉండకూడదని అనుకున్నాను. అదే విధంగా కొనసాగించాను. కాబట్టి ఎదుటి వ్యక్తిని నన్ను తాకడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి నా ఎదురుగా నగ్నంగా నిలబడినా నాపై ఎటువంటి ప్రభావం ఉండదు. విక్కీ అలాంటి పని చేసినా అతన్ని చంపేస్తాను. అతను అలా చేసే వ్యక్తి కాదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. నేను దేశం నుండి పారిపోవాలని అనుకోలేదు. పుట్టి పెరిగిన ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఆ తరువాత మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా మమతా కులకర్ణి మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ లో కిన్నారా అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసం తీసుకుని శ్రీయామై మమతా నందగిరిగా మారారు. ఈ అఖాడా ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందినదిగా చెబుతారు. మొత్తం మీద సినిమాల్లోకి వచ్చి రావడంతోనే సూపర్ ఫాస్ట్ గా టాప్ హీరోయిన్ గా ఎదిగిన మమతా కులకర్ణి అంతే వేగంగా ఫేడ్ అవుట్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆమె సన్యాసం స్వీకరించారు. రానున్న కాలంలో ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.